ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేను ఇంకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరదామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది, నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. కాళికాదేవిని అడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఇంత పైశాచికంగా చంపడం పాపం. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో కలిసి పడితేనే కిచకిచలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నులిపితే గొంతులో ఎముక వీగిపోయినాక కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం గట్టకు పోయిందంట సార్. తల, మొక్కు, మెడ, చేతులు ఒక్కటే సార్. 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్. ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటుంది సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. వాడు క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్, నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మ అయినా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నెలకి చనిపోతున్నారు సార్. ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్, ఈ నికృష్ట చేష్టలకి సమాధి వదలడం కాదు, వధించాలి సార్. ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే, కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. ఇది చెప్పింది జాతిని కాదు.